అది నమ్మాలి, విన్నారా? కానీ అది అవ్వదు. మరి అది ఎలా సాధ్యం? మరి చాలా దూరంలో ఉన్నాను, చాలా ఇబ్బంది అయినప్పటికీ దేవుని బిడ్డలారా, మరి చాలా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మీ మధ్యలోనికి రావటానికి దేవుడు కృప చూపాడు. దానికంటే ముఖ్యమైన దారి పొడుగునా కూడా అనకాపల్లిలో కూడా చాలా విపరీతమైన వర్షం కురుస్తుంది. మరి నేను పాస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు, అయ్యా ఇక్కడ ఏమీ లేదు అన్నప్పుడు చాలా సంతోషించాను. ఎందుకంటే ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడి ఈ సభలు ఏర్పాటు చేసిన తర్వాత మరి అది కొంచెం ఆటంకమైన మన మనసు అంతా ఏమైపోద్దంటే బాధపడద్ది. నేను కొన్ని గంటలు ప్రయాణం చేసిన ప్రయాస అంతా కూడా వ్యర్థమవుద్ది. దేవుడు మన అందరి ప్రార్థన విని అనుకూలమైన వాతావరణం ఇచ్చినందుకు ఒక్కసారి గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. కనుక ఇంకే ఆలస్యం చేయకుండా మరి చక్కగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మీరు ఎంతసేపు మరి వాక్యం వినగలదురో నాకు తెలియదు. మరి ఈ పేపర్లో మరి స్పూన్స్ వేశారు. స్పూన్స్ అంటే తెలుసు కదా, అంటే మీటింగ్ అయిన తర్వాత ఈటింగ్ ఉందని. కనుక ఎక్కువ ఇబ్బంది పెట్టను, ఒక గంట గంట పావు అలాగా. ఓకేనా? మీకు ఇష్టమేనా? ఇంకొంచెం ఎక్కువ చెప్పొచ్చా? ఓకే, చూద్దాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సరే, ఓ పాట పాడుకుందాం. మరి ఈ పాటలో మరి 2వ చరణం పాడుతున్నప్పుడు ఈ పరిచర్య కొరకు మీ సహకారం కూడా అందించాలని ఈ పాట పాడుతుండగా కానుకల పరిచర్య జరుగుతుంది. కనుక మీరందరూ కూడా ఆ పరిచర్యలో పాల్పంపులు పొందాలని మనం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాన్న జీ మేజర్, నీవే నా ప్రాణంగా, లేదా మీరు వాయించండి. అందరూ నాతో ఈ మాట చెప్పండి. నీవే నా ప్రాణం గానం, నీవే నా జీవం సర్వం, యేసయ్యా నీవే ఆధారం, నీతోనే నిత్యానందం, నీలోనే నాదు గమ్యం, యేసయ్యా నీవే ఆధారం. పాడుకుందాం. చెక్, ఇది కొంచెం నీవేగా నా ధ్యానం, యేసయ్యా నీవే జీవితం, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. నీవే నా ప్రాణముగానం, నీవే నా జీవం సర్వం, యేసయ్యా నీవే ఆధారం, నీతోనే నిత్యానందం, నీలోనే నాదు గమ్యం, యేసయ్యా నీవే ఆధారం, నీవేగా నా ధ్యానం, యేసయ్యా నీవే జీవితం, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లే. చప్పట్లు కొడుతూ నీవే నా ప్రాణముగానం, నీవే నా జీవం సర్వం, యేసయ్యా నీవే ఆధారము, నీతోనే నిత్యానందం, నీలోనే నాదు గమ్యం, యేసయ్యా నీవే ఆధారము. పాడతారా? నీవేగా నా ధ్యానం, యేసయ్యా నీవే జీవితం, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపణగా నేను రాసిన పాట యూట్యూబ్లో ఉంటుంది, లిరిక్స్ చూసుకోండి. గౌరీ యవనస్తులారా చప్పట్లు కొట్టాలి.
మంచి దేవా నీ చేతిలోన నన్నింతకాలం దాచావు యేసయ్యా. రెండోసారి పాడండి. నా మంచి దేవా నీ చేతిలోన నన్నింతకాలం దాచావు యేసయ్యా. తల్లి తండ్రి సర్వం నీవే అయ్యా, నీ కృప నాకుంటే అంతే చాలయ్యా. నా తల్లి తండ్రి సర్వం నీవే అయ్యా, నీ కృప నాకుంటే అంతే చాలయ్యా. కొట్టాలి చప్పట్లు. నీవేగా నా ధ్యానం యేసయ్యా, ఓ యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లే. కుర్చీలో కూర్చున్నవారు యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. మీరనండి. సేవకులు అంటారు చూడండి, సేవకులు. చేతులెత్తి చప్పట్లు కొట్టాలి, బలమైన చప్పట్లు కొట్టాలి. చప్పుడు చప్పట్లు కాదు, చప్పట్లు కొట్టేవంటే సైతాన్ని గడికి చెప్పదెబ్బలం. చప్పట్లు కొడదాం. నా ప్రాణనాథ నా జీవదాత నీతోని నేను ఉంటాను యేసయ్యా. నా ప్రాణనాథ నా జీవదాత నీతోని నేను ఉంటాను యేసయ్యా. అండా దండ కొండ నీవే అయ్యా, నీ స్నేహం ఉంటే అంతే చాలయ్యా. నా అండా దండ కొండ నీవే అయ్యా, నీ స్నేహం ఉంటే అంతే చాలయ్యా. చప్పట్లు. నీవేగా నా ధ్యానం యేసయ్యా, ఓ యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. యేసయ్యా 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 యేసయ్యా.
మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. రెండోసారి పాడండి. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణము ఈ బంధము నా ప్రేమను తాళలేను నీ ప్రేమను. ఏ రుణము ఈ బంధము నా ప్రేమను తాళలేను నీ ప్రేమను. నా ప్రాణమైనావు నీవు. చేతులు పైకెత్తి చప్పట కొడుతూ నా ప్రాణమా, ప్రాణమనని నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను మరచిపోవెందుకు. చప్పట పడుతూ కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా. నన్ను ఎన్నడు మరువని నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా. చప్పట కొడదామా సార్ గట్టిగా. కష్టాలలో రెండు చేతులు పైకి, నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, అందరూ అనండి. ప్రాణమా నా ప్రాణమా అనండి. అందరూ నా వైపు చూడండి. నా వైపు అందరూ చూడాలి. ప్రాణమా నా, ఒకసారి మీరు వినండి. మీరనండి. ఒకసారి మీరు అందరూ మౌనం ఉండండి. స్టేజ్ మీద ఉన్న సేవకులు అంటారు అద్భుతం. ఇప్పుడు మీరు అనండి. చాలా
బాగా అన్నారు. ఇప్పుడు మీరు అందరూ వినండి, మా వాళ్ళు అంటారు కొంచెం ఇప్పుడు మీరు బాగానా కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో పాడాలి. సంగీతం వాయించే బిడ్డలు కూడా పాడాలి. పాడితేనే మీకు ఆ ఫీల్ అర్థమవుతుంది. నా ప్రాణమైనవు నీవు. పురుషులారా, ఇళ్ళ కాడున్న వారులారా, గ్రామస్తులారా, అందరూ కలిసి అద్భుతమండి, అద్భుతమండి, కలిసి అందాం. ఓహో హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. చక్కగా ఎవరు అటు ఇటు చూడొద్దు. మీ మొబైల్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మనము నిశ్చయముగా రాకడ దినాల్లో ఉన్నాం. ఏ దినాల్లో ఉన్నామండి? రాకడ దినాల్లో ఉన్నాము అంటానికి ఆధారం ఏంటంటే, యేసు ప్రభువు వారి యొక్క ద్వితీయ ఆగమనానికి ముందు కొన్ని ఆనవాళ్ళు చెప్పాడు, కొన్ని సూచనలు చెప్పాడు, కొన్ని గుర్తులు చెప్పాడు. ఏంటి ఆ సూచనలు, ఏంటి ఆ గుర్తులంటే, లోతు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ అలాగుండును అన్నాడు. ఏ దినాలండి? ఇప్పుడు లోతు దినాలు ఎలా ఉన్నాయో చూద్దాం. లోతు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ అలాగుండును అన్నాడు ప్రభు. లోతు దినాలు ఎలా ఉన్నాయంటే, దేవదూతలు ఇంటికి వచ్చారు. లోతు గారింటికి ఎవరు వచ్చారండి? దేవదూతలు అనేది ఫిమేలు కాదు, ఆడవి కాదు. దేవదూతలకి లింగభేదం ఉండదు. అయినా అవి స్త్రీ అంటే స్త్రీతత్వం కలిగినవి కాదు. మగ దేవదూతలు అంటే దూతలనగా మొగలివి. అందుకని అతడు అంటారు కానీ, ఆయన అంటారు కానీ దేవదూతల్ని ఆమె అనరు. బైబిల్ బాగా అర్థం చేసుకోవాలి. కనుక దేవదూతలు ఇంటికి వస్తే, పురుషులు ఇంటికి వస్తే పురుషులతో పాపము చేయాలని ఊరంతా ఉన్న ప్రజలు ఆ ఇంటిని చుట్టముట్టారండి. ఏ దినాలు చెప్పండి అమ్మా. విచిత్రం ఏంటో తెలుసా? మొన్న ముగ్గురు 11 ఏళ్ళు కుర్రోని పాడు చేశారండి. ఏంటండి? అమ్మాయిని కాదు. విచిత్రం చూడండి. మొన్న లండన్లో ఒక అమ్మాయి కుక్కని పెళ్లి చేసుకుంది. కార్తీక్ సందీప్ అని 2 మగవాళ్ళు పెళ్లి చేసుకున్నారు మొన్న. ఇదంతా ఏదో కథ కాదు, మన దేశంలో జరిగిన విషయాలు చెప్తున్నా. అంటే లోతు దినముల కంటే ఘోరమైన దినాలు ఈ దినాలు. ప్రభు అన్నాడు, లోతు దినములు ఎలా ఉండెనో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంది, అలాగే ఉన్నాయి. ఇప్పుడు ప్రభు అన్నాడు, నోవాహు దినములు ఎలా ఉండెనో మనుష్య కుమారుని రాకడ అలాగుండను అన్నాడు. నోవాహు దినములు ఎలా ఉన్నాయంటే, జలప్రళయం వచ్చు వరకు నోవాహు గారితో దేవుడు, అతని వయసు 500 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడాడు. నోవాహుతో దేవుడు చెప్పింది ఏంటంటే, నీ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమన్నాడు. తన కొరకే కాకుండా 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు పగలంతా ఓడ కట్టడం, రాత్రంతా సువార్త అందించటము. కానీ నోవాహు దినముల్లో ప్రజలు ఎలాగున్నారంటే, జలప్రళయం వచ్చి కొట్టుకుపోయే వరకు
జనులు తినుచు త్రాగుచు. అది ఇప్పుడు మనకి యూట్యూబుల్లో బరువు తగ్గాలనుకుంటున్నారా? బరువు తగ్గాలనుకుంటున్నారా? అంటే ఎందుకు బరువు తగ్గాలనుకుంటున్నారు? తింటం, త్రాగటం. ఆలోచించండి. ఇప్పుడు ఈ బిజినెస్ ఎక్కువైపోయింది. మీరు సన్నబడాలనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇది తాగాలి, అది తాగాలంటే ఇప్పుడు ప్రజలు ఎలాగున్నారంటే ప్రతి సందులో, ప్రతి గొంతులో, ప్రతి తుమ్ము మీద, ప్రతి చేల మీద 4-5 కుర్రోళ్ళు కూర్చుంటాం, తింటాం, త్రాగటం. అర్థమైందండి? ఇప్పుడు యూట్యూబ్లో కూడా సోషల్ మీడియాలో ఏ పోస్టులు ఎక్కువ వస్తున్నాయి అంటే ఆ రెస్టారెంట్లో ఇలాగుంటుంది, ఈ రెస్టారెంట్లో ఇలాగుంటుంది. ఇదే కదా. అంటే జనులు తినుచు త్రాగుచు, పెళ్ళిళ్ళకి ఇచ్చొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఏ దినాలమ్మా? నోవాహు దినం. ప్రభు చెప్పాడు, జనం మీదకి జనం అన్నాడు, రాజ్యం మీదకి రాజ్యం. అక్రమ విస్తరిస్తుంది అన్నాడు. ఏమి విస్తరిస్తుంది అంటే క్రమము లేకపోవటం. దేవుని బిడ్డలారా, విశ్వాసము కనుగొందున అన్నాడు. ప్రేమలు చల్లారిపోతాయంట. కృతజ్ఞత లేని దినాలంట, రాకడ దినాలు. కృతజ్ఞత అంటే పూర్వ దినాల్లో ఏదైనా చిన్న మేలు చేస్తే చెప్పుకునేవారు. ఏదైనా పాత బట్టలు ఇస్తే, పిల్లలు చదువుకుని మిగతా కింద తరగతి వాళ్ళకి బుక్స్ ఇస్తే, వాళ్ళ వల్ల చదువుకున్న వాళ్ళు, వల్ల ఇల్లు కట్టుకున్న వాళ్ళ వల్ల తిన్నామని చెప్పుకునేవారు. గజ్జులో కాస్తంత ఉప్పు సాయం చేస్తే వాళ్ళు మేలు మర్చిపోయేవారు కాదు. ఎప్పుడు? పూర్వం. ఇప్పుడు పలావు పెట్టినా పక్కన తిడతాడు, ఓకలాగింత తినేస్తాడు. అడిగి అరుగుదయ్యామన్నా ఏ డైజను సప్లంచవచ్చు, ఏ వేడి నీళ్ళు తాగొచ్చు అని. మనోళ్ళకి ఎలాగుంటుందంటే పెనాయిల్ ఇచ్చిన ఓపులారా మింగేసి ఫ్రీగా వస్తే పెనాయిల్ చేసుకుని నోట్లు వేసుకుని బాత్రూంలో చల్లుకుని బ్యాచ్. కృతజ్ఞత లేని దినాలు. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పాడు, మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాల గురించి వింటారన్నాడు. అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, సజీవ దహనాలు, ఇవన్నీ యేసు ప్రభు రాకడకు ముందు జరిగే సంభవాలు. ఇవన్నీ జరుగుతున్నాయంటారా, జరగట్లేదంటారా? చెప్పండి అమ్మా. జరుగుతున్నాయంటే ఇప్పుడు మనము దేనికి దగ్గరగా ఉన్నాము? ఆయన రాకడకు దగ్గరగా ఉన్నాం. అందుకనే పౌలు అన్నాడు, ఇక కాలము బహు కొంచెమే ఉంది. అంటే దినములు, వారములు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు అయిపోయినాయి. ఇంకెంత ఉందమ్మా? కొంచెమే. వచ్చుచున్నవాడు ఏం చేయకవచ్చును? ఇప్పుడు మన అంశం ఆలస్యం. 8 గంటలకు ప్రసంగం ఇస్తానన్నారు అయ్యగారు. ప్రసంగం ఇవ్వటం ఏమైంది? మాట్లాడి పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇచ్చారని ఇప్పుడు నాకేం బాధ కాదు, మీరు అర్థమయ్యేలా చెప్తున్నాను. ప్రసంగం ఇవ్వటం ఏమైంది? 10 గంటలకల్లా ముగించి భోజనాలు పెట్టి పంపించాలన్నారు అయ్యగారు. ఇప్పుడు ముగింపు ఏమవుతుంది? రాత్రి చెప్పారు, అయ్యా 8కి ప్రసంగం, 10 క్లోజ్, మీరు వచ్చేయాలన్నారు. ఓకే, అంటే ఇప్పుడు ప్రారంభం ఇప్పుడు 6 గంటలకే ప్రారంభించాలనుకున్నారు. ఇప్పుడు ప్రారంభం ఏమైంది? మిమ్మల్ని 10 గంటలకు పంపించాలనుకున్నారు, పంపించడం ఏమవుతుంది? ప్రారంభము, ప్రసంగం ఇవ్వటము, ముగింపు, మీరు వెళ్ళటము, మన అంశము యేసయ్య రాకడా. పౌలు అన్నాడు, వచ్చుచున్నవాడు ఏం చేయకవచ్చును, కానీ ఆలస్యమైంది. అంటే ఈ పత్రిక రాసి దాదాపు 1950 ఏళ్ళు అయింది. AD 65 to 70 రాసినట్లుగా చరిత్ర చెప్తోంది. అంటే 1950 ఏళ్ళ క్రితం పౌలయ్య గారు అన్నారు, వచ్చుచున్నవాడు ఏం చేయకవచ్చును, ఆలస్యము చేయకవచ్చును అన్నాడు. కానీ యేసయ్య ఆగమనం కొంచెం ఏమైందంటే ఆలస్యమైంది. అసలు ఆయన వస్తాడా అమ్మా? ఉన్నాడా? చెప్పండి అమ్మా. వస్తాడా? ఉన్నాడా? ఎప్పుడు వస్తాడు? ఏ క్షణమో ఏ గడియో ప్రభురాకడ తెలియదురా, దొంగవలే వచ్చేదనని అన్నాడు. ఎలా వస్తాడంట? దొంగ ఫోన్ చేసి వస్తాడా అమ్మా? దొంగ మెసేజ్ పెట్టి వస్తాడా? వస్తే నువ్వు కట్టి రెడీ చేయవా? నాన్న వద్దు, ఎందుకు? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏ క్షణమో ప్రభు రాకడా, దొంగ ఫోన్ చేసి రాడు, మెసేజ్ పెట్టి రాడు. అంటే ఎప్పుడు వస్తాడో మనకి. అందుకనే ప్రభు అన్నాడు, ఇద్దరు పొలములో పనిచేస్తుండగా ఒకరు ఎత్తబడును, ఒకరు విడవబడును. ఇద్దరు తిరగలు విసురుచుండగా ఒకరు ఎత్తబడును, ఒకరు
ఇద్దరు పరుండి ఉండగా ఒకరు ఎత్తబడును, ఒకరు. ఇప్పుడు ఇద్దరు పొలములోనికి ఎప్పుడు? రాత్రి అలాగున్నాయి పంటలు. రాత్రి వెళ్తారమ్మా పొలంలోగా, పగలు వెళ్తారా? మరే మనం ఏ ఊర్లో ఉన్నామో తెలుసా? ఏ ఊరు మరే? ఏది ఇంగ్లీష్ బీబీలేక అమెరికాలో చెప్తారేంటి? మన బందర్లో కాబట్టి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ. ఎప్పుడు ఈ బందర్లోనే ఉన్నది, ఇంకెక్కడన్నా అనుకున్నా నేను. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ. మొన్న గుంటూరులో కాబట్టి ఏ పాట పాడుతుంది, ఏమని? జీవితంలో నీళ్ళ ఉండాలి. అమ్మా, ఇద్దరు పొలంలో పని చేస్తుండగా ఎప్పుడు? ఉదయం అనండి. ఇద్దరు తిరగలు విసురుతుండగా, తిరగలు తెలియదు మీకు, తిరగలు తెలియదు, అంత మిక్సీ బ్యాచ్, గ్రైండర్లో, కుక్కర్లో. స్తోత్రం చెప్పండి గట్టిగా. మగవాళ్ళు ఎవరు పెద్ద కుక్కర్లో కొనకండి. అలా చెప్పండి గట్టిగా. పెద్ద కుక్కర్లో ఏం కొనకండి ఇంట్లో. అమెజాన్ ఉందా? వందనాలండి. వాళ్ళే బుక్ చేసేస్తారు అన్నమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి. ఇద్దరు పొలములో పని చేస్తుండగా, అది ఉదయం. ఇద్దరు ఎప్పుడమ్మా తిరగలు ఎప్పుడు ఇస్తుతారు? అత్తా కోడలో శుభ్రంగా వండుకుని పిల్లలకి భర్తకి పెట్టి మిగతాది ఏళ్ళ శుభ్రంగా బ్యాటింగ్ కట్టి కొట్టి అప్పుడు పట్టుకుంటారు. ఏంటి తిరగలు? ఇప్పుడు తిరగల పని లేదు కదా, మిక్సీ పని లేదు. ఏమండి ఇప్పుడు అంతా మిక్సీలు, గ్రైండర్లో, కుక్కర్లో, ఏమండి గ్యాస్ పొయ్యిలు, దీపం పథకం, ఏమండి అంతా గ్యాసే. ఒంట్లో గ్యాసే, ఇంట్లో గ్యాసే. కారు ఎక్కితే మొత్తం గ్యాసే. నువ్వా నేను కాదు కదా. అద్దాలు తీయబోతే మొత్తం గ్యాసే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పూర్వదినాలు కట్టెల పొయ్యిలు, పూర్వదినాలు నూరుకునేవారు, పూర్వదినాలు ఇసురుకునేవారు, పూర్వదినాలు రుబ్బుకునేవారు, దంచుకునేవారు. దంచే పని లేదు, ఇసురే పని లేదు, రుబ్బుకునే పని లేదు. టిక్ అంటే పచ్చడి అయిపోతుంది, టిక్ అంటే అన్నం అయిపోతుంది. ఇప్పుడు తినిపించే టిక్, పంపించే టిక్ కూడా వస్తుంది త్వరలో. రెడీగా ఉండండి. ఇద్దరు తిరగలి అంటే ఇప్పుడు అది అయ్యయ్యో నా చెల్లే వందనాలమ్మా, మీరు ఎక్కడున్నారమ్మా నా తల్లి. ఇద్దరు పొలములో పని చేస్తుండగా మనోళ్ళకి ఏమైపోయిందంటే నలుగురితో పాటు నతనీయులు, కులంతో పాటు కొర్నేలు, అందరితో పాటు ఆంద్రేయ. అలవాటు అయిపోయింది. చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఇద్దరు పొలములో పని చేస్తుండగా ఎప్పుడు? ఉదయం. అంటే ఉదయం వస్తాడో, ఇద్దరు తిరగలి విసురుచుండగా ఎప్పుడు? మధ్యాహ్నం వస్తాడో. ఇద్దరు పరుండి ఉండగా, పండుకునేది రాత్రి, ఇసిరేది మధ్యాహ్నం, పొలానికి వెళ్ళేది. అంటే ఉదయం వస్తాడో, మధ్యాహ్నం, ఉదయం వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, రాత్రి వస్తాడో. ఎప్పుడు వస్తాడో మనకి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకి నైట్ అయితే అమెరికాకి పగలు, ఆస్ట్రేలియాకి మధ్యాహ్నం. అంటే ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు, రావటం ఖాయం. కానీ వచ్చుచున్నవాడు ఏం చేయకవచ్చును. ఇప్పుడు ఏమైంది మరి? వస్తాడా? ఉన్నాడా? ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి 10th క్లాస్ పరీక్షలు రాస్తుంది. ఎన్నిసార్లు రాసినా దేవుని దైవాలు ఫెయిల్ అయిపోతుంది. ఆ అమ్మాయి ఫీజులతో అక్కడ బిల్డింగ్లు, బోర్డులు కట్టేస్తున్నారు, సత్య పాస్ అవ్వట్లేదు. ఇంకా పాస్ అవ్వలేక ఓ రోజు నాడు పెద్ద మోకాళ్ళు వేసేసి, ప్రభువా నువ్వు వస్తాను అంటున్నావు కదా నాయన, తొందరగా వచ్చానాయన ఈ 10th క్లాస్ పరీక్షతో నా పేడ. అంటే 10th క్లాస్ పాస్ అవ్వలేక ఎవరిని వచ్చేయమంటుంది బుజ్జే? ఇంక ఈ మసిమోకంది ఎలాగా పాస్ అయ్యేలా లేదని వాళ్ళ ఆయన ఏం చేశాడంటే ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేశాడు. ఆ పెళ్ళైన రాత్రి పెద్ద మోకాళ్ళు వేసి, ప్రభువా నిన్నటిదాకా నేను వచ్చామన్నాను, ఇప్పుడప్పుడే రామాకపోవా, నాకు మా నాన్నగారు పెళ్లి చేశారు ప్రభువా, నేను మా ఆయన హనీమూన్ తిరుగుతాం నాయన. విన్నారా? కొడుకుల్ని కూతుర్లకి అంటాం, ఉద్యోగాలు చేయిస్తాం, 70 ఏళ్ళ దగ్గర మా కటాట బాయ్ బాయ్. మనం మానేమంటే మానేస్తాడా చెప్పండి? రమ్మంటే వస్తాడా? ఆయన వస్తాడు. హల్లెలూయా. కానీ ఎప్పుడు వస్తాడో మనకి వచ్చుచున్నవాడు ఏం చేయకవచ్చును. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఆలస్యమైంది? అది మన అంశం ఏంటండి? ఎందుకు ఆలస్యమైంది? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చదవండి పేతురు 2వ పత్రిక, 3వ అధ్యాయం 8వ వచనం. బాగా చదవగలిగిన చదవండి రండి.
ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. తలల పైకి ఎత్తండి. ఇక్కడ పేతురు గారి దగ్గరికి వచ్చేసాం. ఎక్కడి నుంచి? పౌలయ్య గారి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చినప్పుడు ఏఐ గారి దగ్గరికి వచ్చాం. పేతురయ్య గారు అన్నాడు, ప్రియులారా అనండి ఒకసారి గట్టిగా, ఒక సంగతి మర్చిపోకండి. ఏంటంట? అదేమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరాలాగా ఉందంట. ప్రభు కంటికంట, ప్రభు చూపు కంట, ప్రభు దృష్టి కంట ఒక్క దినం ఎన్ని సంవత్సరాలా ఉందమ్మా? మరి 1000 సంవత్సరాలు ఒక్క దినములాగా ఉంది. దానికి ఆధారం చూపించిన బైబిల్లో కోరహు కుమారులు అంటారు. ఇలా చూడండి. నీ మందిరావరణలో ఒక్క దినము గడుపుట 1000 దినములు. ఒక్క దినము ఈక్వల్ టు 1000 దినములు ఒక్క దినము. అందుకనే మోషే గారు అంటారు కదా, నీ దృష్టికి 1000 సంవత్సరములుగా తెంచిన నిన్నటిలాగున్నాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు పేతురు గారు ఏమన్నాడంటే, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకండి, అదేమనగా ప్రభు దృష్టికి, ప్రభు కంటికి ఒక్క దినము 1000 సంవత్సరాలాగా ఉంది. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పిన, పేదోడికి 100 రూపాయలు 1000 రూపాయలా కనిపిస్తుంది, అవునా? మరి ధనవంతుడికి 1000 రూపాయలు 100 రూపాయలా కనిపిస్తుంది, అవునా? అలాగే దేవుని దృష్టి కంటే ఒక్క దినము 1000 సంవత్సరాలాగా ఉందంట. 1000 సంవత్సరాలు ఒక దినంలాగా ఉందంట. చాలామంది పరిశుద్ధులు, బాగా వాక్యం అనుభవం వాళ్ళు మొన్న కరోనా టైంలో ఈ ప్రపంచం అంతమైపోద్ది అన్నారు. ఏ ఉద్దేశంతో అన్నారంటే చెప్పనా, ప్రపంచం అంతటికి ఒకేసారి భయంకరమైన ఒక వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి ఒక ప్రాంతానికి కాదు, మొత్తం ప్రపంచం అంతా. ఈ ఊరు కూడా వచ్చిందా రాలేదమ్మా? మాట్లాడరేంటి? అంటే ప్రపంచం అంతా ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇప్పుడు అది అంతమైపోయే సమయం అనుకున్నారు. కానీ అంతమైందా? నోటితో చెప్పండి. 2018 ఏప్రిల్ నెల 23వ తారీఖు రాత్రి చాలా పెద్ద ఛానల్స్లో చెప్పారు ఈ ప్రపంచం అంతమైపోద్దని. 2018 ఏప్రిల్ నెల 23వ తారీఖు రాత్రి అంతమైందా? నోటితో చెప్పండి. 2012 డిసెంబర్ నెల 21వ తారీఖున పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఎట్టేశారు, యుగాంతం అని. ఓకే, అంతమైందా? ఇంకా ఎక్కువ మంది ఎప్పుడు చెప్పారు తెలుసా? 26 సంవత్సరాల క్రితం, అంటే 2000 సంవత్సరంలో రాకడ వస్తుంది అన్నారు. ఎందుకు? వీళ్ళందరికీ వాక్యం తెలియదా? వీళ్ళందరికీ ప్రియులారా లేఖనాలు తెలియదా? ఉద్దేశం ఏంటంటే, దేవుని దృష్టికి ఒక్క దినం ఎన్ని సంవత్సరాలమ్మా? 1000 సంవత్సరాలు. అంటే వాళ్ళ అంచనా ఏంటంటే, దేవుడని యెహోవా 6 దినములు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించాడు. 6 దినములు ఎన్ని వేల సంవత్సరాలు చెప్పండి గట్టిగా? 6000 సంవత్సరాలు ఎన్ని దినాలు? 6 రోజులు. అంటే 6 దినములు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, 6 దినములు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించాడు కదా. 6 దినాలు అయిపోయినాయి. 6 దినాలు ఎలాగా? ఆదాం మొదలుకొని నోవహు వరకు 2000 సంవత్సరాలు. నోవహు మొదలుకొని యేసు ప్రభు దాకా 2000 సంవత్సరాలు. యేసు ప్రభు మొదలుకొని మన 2000 దాకా 2000 సంవత్సరాలు. మొత్తం ఎన్ని వేలమ్మా? 6000. ఆయన దృష్టికి ఎన్ని రోజులు? 6 రోజులు అయిన తర్వాత ఏం చేశాడు ఆయన? అలా విశ్రమిస్తాడు, వస్తాడని అంచనాలు వేసి ప్రపంచం అంతటికి చాటి చెప్పారు, ప్రపంచమా ఆయన ఆగమనం రాబోతుంది, మారు మనసు పొంది మీ ఆస్తులమ్మి పేదలకు పంచి ప్రభు ఆగమనం కొరకు సిద్ధపడని అన్నారు. కానీ వచ్చాడా? గట్టిగా ఎందుకు రాలేదు? చదువు తల్లి. ఇప్పుడు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, కొందరు ఏమనుకుంటున్నారో ఆలస్యమని. ఇక్కడ ఒక పాయింట్ అనాలి. నాన్న కూర్చోండి అన్న, బంగారాలు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, కొందరు అనండి ఆలస్యమని ఎంచుకున్నట్లు. ఇలా చూడాలి. భూమి మీద కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు. భూమి మీద కొంతమంది ఏమైనా పరిశుద్ధులు ఉన్నారు. ప్రభునందు మృతులైన మృతులు ఉన్నారు. ప్రభునందు మృతులైన మృతులు ఎక్కడుంటారు? పాతాళములో ఉంటారు. చెప్పండి ఎక్కడ? పాతాళములో 2 స్థలాలు. ఒకటి వేదనకరమైన స్థలం, 2 నెమ్మదికరమైన స్థలం. ఇప్పుడు నెమ్మదికరమైన స్థలంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? పరలోకం. అనండి గట్టిగా. భూమి మీద ఉన్న చాలామంది దేవుని బిడ్డలారు భక్తులు ఈ బాధలు చూడలేక, ఈ కష్టాలు చూడలేక, ఈ ఇబ్బందులు చూడలేక
ఎక్కడ వాళ్ళ ఆత్మీయ జీవితం చల్లారిపోద్దా, ఎక్కడ పడిపోతామో, ఎక్కడ ఓపుడారు విశ్వాసం వాడు బ్రద్దలైపోద్దా, ప్రభు వస్తే బాగుండు, ఎందుకు ఈ లోకంలో ఎంతకాలం బ్రతికిన ఏముంది, ఓపుడారా కీడు చూడకుండా నీతిమంతులు ఏమైపోవాలి, కొనిపోబడాలని చెప్పి చాలామంది భక్తులు కూడా ప్రభు ఆగమనం కొరకు ఎదురు చూస్తారు. అందుకని పేతురు గారు ఇద్దరి గురించి చెప్తున్నాడు. కొందరు ఆలస్యము ఎంచుకున్నట్లు. విన్నారా? ఇప్పుడు మనము రిజర్వేషన్ టికెట్ తీసుకున్నాం, మనకి అక్కడ ఒక లాంచ్ రూమ్ ఉంటుంది, ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది. వెయిటింగ్ హాల్లోకి వెళ్తే మనకు తృప్తా, రైలు ఎక్కితే తృప్తా? చెప్పండి అమ్మా. అందుకని పరదేశంలో ఉన్న వాళ్ళు ఎవరికి సంతోషం ఉండదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే పరలోకానికి వెళ్ళిపోవాలి. పరలోకానికి ఎప్పుడు వెళ్తారు? ఆర్భాటముతో, ప్రధానంతో, శబ్దంతో, దేవుని బోరతో యేసయ్య మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ప్రభునందు మృతులైన మృతులు ఆయనతో పాటు, స్తోత్రం చెప్పండి గట్టిగా, వస్తారు. హల్లెలూయా. అప్పుడు దాకా వాళ్ళు ఎక్కడ ఉంటారంటే అలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ పరదేశంలో వెయిట్ చేసిన వారు, భూమి మీద ఉన్న భక్తులు చాలామంది ఆయన రాకడ వస్తే బాగుండు అనుకుంటున్నారు. అలాంటి వారి కొరకు పేతురు చెప్తున్నాడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు. ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడుగా. ఆగండి. పౌలు గారు ఏమన్నారు? ఆలస్యము చేయక మాట్లాడుతున్నా, ఆలస్యము చేయక వచ్చిన అన్నాడు. పేతురయ్య గారు ఏమన్నాడు? ఆలస్యము చేయువాడు. అంటే ఇద్దరు ఉద్దేశం ఒకటేనా కాదా అమ్మా? ఆయన ఆలస్యము చేయక వచ్చిన అన్నాడు, ఎవరు? పౌలు గారు. ఈయన ఆలస్యము చేయువాడు అంటే వ్యక్తులు వేరు. ఈయన పేతురు గారు, ఆయన పౌలు గారు. వ్రాసిన స్థలాలు వేరు, వ్రాసిన సమయాలు వేరు. సమయాలు వేరైనా, స్థలాలు వేరైనా, వ్యక్తులు వేరైనా ఈ పరిశుద్ధ గ్రంథమును వ్రాయించింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ఇందులో మనకు తప్పులు దొరకవు. ఇందులో తప్పులు పట్టుకోవాలనుకుంటే నీ తప్పులు ఇందులో ఉంటాయి. దేవుడు నీ తప్పులు చూపిస్తాడు. కనుక పేతురు ఏమన్నాడు? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని. ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుందో మీరు అర్థం చేసుకోండి. ఎవడును నశింపవలనని ఇష్టపడక అందరూ మారు మనసు పొందాలి. అందరూ చెప్పండి, అందరూ ఏం పొందాలి? అందరూ ఏం పొందాలి? అదే. అంటే ఇప్పుడు యేసయ్య ఆగమనం ఎందుకు ఆలస్యం అవుతుందంటే బైబిల్ చెప్తుంది, ఆయన నీ యందు దయ చూపవలనని ఆలస్యము చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవడు నశింపవలని ఇచ్చయింపక, ఎవడు నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేక, ఎవరు విడవబడిపోవటం దేవునికి ఇష్టం లేక, దేవుని రూపములో, దేవుని యొక్క స్వరూపములో, దేవుని చేతితో చేసుకుని మానవుడు అప్పుడు నిరంతరము, నిత్యము, సదాకాలం, ఎల్లవేళలా దేవునితో ఉండాలని దేవుని యొక్క నిత్య సంకల్పం. హల్లెలూయా. నరకాన్ని దేవుడు మన కోసము కాదు, దేవుని బిడ్డారా, ఆయన రూపమిచ్చి ఆయన చేతితో అప్పుడారా ఆయన రూపమును, ఆయన పోలికనిచ్చిన మనకు కాదు నరకము. నరకము ఎవరి కోసం అంటే సాతానుగాడికి, వాడి యొక్క అనుచరులకి. అయితే సాతానుడు సవాలు చేశాడు, ఏ నరకం నా కోసం సిద్ధం చేసావో ఆ నరకానికి నీ భక్తులను తీసుకెళ్ళిపోతానన్నాడు. ఆ నరకము నుండి తప్పించటం కోసం ఎవడును నశింపవలని హెచ్చరింపక అందరూ ఏం పొందాలి? అది. ఎందుకు ఈ సభలు ఏర్పాటు చేసిన డబ్బులు ఎక్కువయ్యా? చెప్పండి అమ్మా. గొప్పల కోసమా? ఎవరైనా ఇంత డబ్బు ఇస్తే మీటింగ్స్ పెట్టారా? ఈ మీటింగ్స్ వెనకాల ఉద్దేశం ఏంటంటే నన్ను రక్షించిన దేవుడు, నన్ను దీవించిన దేవుడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు, నాకు శాంతి, సమాధానం, నెమ్మది ఇచ్చిన దేవుడు, మా గ్రామమంతా రక్షణ పొందాలి, శాంతి సమాధానంతో ఉండాలని దైవజనుడి యొక్క ఆలోచన. వ్యాపారం చేసేవాడు లాభం కోసం చూస్తాడు, వ్యవసాయం చేసేవాడు ఫలము కొరకు చూస్తాడు. నిజమైన ఆత్మీయ దైవజనుడు ఆత్మ ఫలాల కోసము చూస్తాడు. హల్లెలూయా. ఎవడును నశింపవలని హెచ్చరింపక అందరూ ఏం పొందాలండి? మారాలి. అందుకని ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా ఎంతమంది రాత్రి మారలేదు? ఈ దూరశ్రవణ యంత్రం ద్వారా వింటున్న వారు ఎంతమంది మారలేదు? వినండి దేవుని బిడ్డలారా, మారాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఒకవేళ చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు నేను మారు మనసు పొంది 5 ఏళ్ళు అయిందండి, 10 ఏళ్ళు అయిందండి, 25 ఏళ్ళు అయిందండి, 20 ఏళ్ళు అయిందండి, 30 ఏళ్ళు అయిందండి అని నువ్వు అనుకున్నావా? నువ్వు మంచిదే. అయితే మారు మనసు పొందితే సరిపోదు.
రెండవది ఏంటో తెలుసా? మారు మనసు పొందిన వారు ఏం చెయ్యాలి? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మారు మనసు పొందిన వారి కోసం ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, మారు మనసుకు తగిన ఫలము వారు అది. అదిగో గొడ్డలి చెట్టు ఏరిన ఉంది, ఫలించని ప్రతి చెట్టుని ఏం చేస్తాడు అంటే ఫలించాలి. బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభువారు, ఈ వచ్చిన మీకు చదివించను, స్టోరీలో చెప్తాను వినండి. యేసు ప్రభువారు ఒక దారంట వెళుతున్నాడు. ఆ దారిలో ఒక ద్రాక్ష తోట యేసు ప్రభు చూశాడు. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. అంజూరపు చెట్టు ఎత్తు 15 అడుగులు ఉంటుంది. దాని కొమ్మలు 25 అడుగులు పొడవు ఉంటాయి. అంజూరపు చెట్టు యొక్క తత్వం ఏంటంటే, ఆకులు చాలా వెడల్పుగా ఉంటాయి. ఆకుల కింద, ఆకుల చాటున ఫలాలు ఉంటాయి. అంజూరపు చెట్టు యొక్క గుణం ఏంటంటే, ఆకులు ఉంటే ఖచ్చితంగా ఫలాలు ఉంటాయి. ఆకులు ఉంటే ఏముంటాయండి? ఇప్పుడు యేసు ప్రభు చూసిన అంజూరపు చెట్టు పచ్చగా ఉంది, ఎత్తుగా ఉంది, లావుగా ఉంది. చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. ఆకులుంటే ఏమున్నట్టు? ఫలాలు. యేసు ప్రభు వారు దేవుని బిడ్డలారా ఆ చెట్టును, ఓ పిల్లారా, చెట్టు యజమానుడు పిల్లారా చూశాడు, పచ్చగా ఎత్తుగా లావుగా ఉంది, ఆకులు ఉన్నాయని. ఆ యజమానుడు గబగబా చెట్టు ఎక్కాడు. ఆ చెట్టుని ఏం కనపడలేదంటే ఫలాలు కనపడలే. అప్పుడు వెంటనే దిగి వెళ్ళిపోయి మరలా 6 నెలలకు వచ్చాడు. అంజూరపు చెట్టు గుణం ఏంటంటే, ఏడాదికి 2 పర్యాలు కాపు కాస్తుంది. మరలా చూశాడు, ఇదివరకులాగా యాసిటీస్గా ఉంది, పచ్చగా ఎత్తుగా లావుగా ఉంది, చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. ఆకులుంటే ఫలాలు ఉన్నాయి అనుకుని ఎక్కాడు, ఫలాలు లేవు. మరలా దిగి మరలా 6 నెలలకు వచ్చాడు. మరలా దిగి మరలా 6 నెలలకు వచ్చాడు. ఇలా 3 సంవత్సరాలు 6 పర్యాయాలు వెతికాడు యజమానుడు ఏ చెట్టుని. అప్పుడు 3 సంవత్సరాల్లో 6 పర్యాయాలు ఆ చెట్టుని ఒక్క ఫలము కూడా లేకపోవటం చూసి తోటమాలిని పిలిచాడు. తోటమాలిని పిలిచి, ఈ చెట్టుని నేను 3 ఏళ్ళ నుంచి వస్తున్నాను, ఇది ఇవాళ కాస్తుంది, రేపు ఫలమిస్తుంది, ఎల్లుండి ఫలమిస్తుంది అనుకుంటే ఇది ఫలాలు ఇవ్వట్లేదు, అర్జెంటుగా దీన్ని నరికేసి అగ్నిలో పాడేయన్నాడు. దీనివల్ల ఈ భూమి అంతా ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. అప్పుడు తోటమాలి అన్నాడు, అయ్యా, ఈ చెట్టు నరకటానికి కొంచెం గడువిమ్మని అడిగాడు. ఏం చేయమన్నాడు? ఆలస్యం చేయమన్నాడు. ఎందుకు అని అడిగాడు. అయ్యా, ఈ చెట్టు చుట్టూ త్రవ్వుతానయ్యా, ఈ చెట్టు చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ఈ 2026 సంవత్సరానికల్లా ఈ అంజూరపు చెట్టుని ఫలమిచ్చే చెట్టుగా నేను చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఈ చెట్టు ఎవరు? క్రైస్తవుడు. ఈ చెట్టు ఎవరు? నువ్వు నేనే. మరి దేవుని బిడ్డలారా, ఆ చెట్టుకి కాపలా కాసే వ్యక్తి ఎవరంటే, తోటమాలి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఆ చెట్టు దగ్గరికి మరి ఫలాల కోసం వచ్చింది ఎవరంటే తండ్రి. అంటే తండ్రి ఏమో ఫలము కోసం వచ్చాడు, చెట్టు నాటిన ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు ఆ చెట్టుకేమో కాపలా కాస్తున్నాడు. మరి వీళ్ళిద్దరికి మధ్యన ఒక ఆయన ఉన్నాడు, ఎవరో? కుమారుడు. కుమారుడు ఎవరంటే ఈ చెట్టుకి తన ప్రాణం పెట్టి ఆ రక్తాన్ని నీరుగా పెట్టినవాడు. అల్లెలి చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆలోచించండి పిల్లరా, ఈ చెట్టుని తోటలో ఉంచాడు. తోటలో ఉంది, ఇది పచ్చగా ఉంది, ఎత్తుగా ఉంది, లావుగా ఉంది. వినండి, చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. తోటలోనే ఉంది, తోటమాలి ఉన్నాడు. చుట్టూ కంచె ఉంది, చుట్టూ కంచె ఉంది, తోటమాలి ఉన్నాడు. ఓ తోటలోనే ఉంది, పచ్చగా ఉంది, ఎత్తుగా ఉంది, ఆకులు ఉన్నాయి, కానీ ఏమి లేవు. ఇప్పుడు యజమానుడికి ఏం కావాలి? మన పెరట్లో ఒక చెట్టు ఎత్తే అది పచ్చగా ఉంటే సరిపోద్దా? ఎత్తుగా ఉంటే సరిపోద్దా? అది లావుగా ఉంటే సరిపోద్దా? ఆ భూమి అంతా ఆక్రమింటే సరిపోద్దా? ఏం కోరుకుంటావు చెప్పు? ఫలం కోరుకుంటావు. ఫలించకపోతే ఆ చెట్టుని ఏం చేస్తాం? తోటమాలితో అన్నాడు, ఈ చెట్టుని తీసి. అప్పుడు తోటమాలి అన్నాడు, అయ్యా, ఈ సంవత్సరం ఉండని. ఏ అంటే ఈ చెట్టు చుట్టూ త్రవ్వుతాను. త్రవ్వటం అంటే ఏంటో తెలుసా? పాటలు పాడేవాడిని, సంగీత బృందాన్ని తీసుకొచ్చి ఈ భూమిని దున్నుతాను. ఏ భూమిని? ఈ తోటను దున్నుతాను, ఈ సంఘాన్ని దున్నుతాను. ఇదిగో మరి ఆసాబు గారిని తీసుకొచ్చి, పౌలు గారిని తీసుకొచ్చి, లేకపోతే ఇంకా దైవజనం తీసుకొచ్చి వాక్యమని ఎరువు వేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 2026 సంవత్సరానికి కాపు కాసేటట్లు చేస్తాను. అంతవరకు ఈ చెట్టు నరకకుండా గడువి ఆలస్యం చేయమన్నాడు. ఎందుకు ఆలస్యం చేయమన్నాడంటే ఇదేమి ఇవ్వాలి చెప్పండి? అంటే మారు మనసు పొందిన వారు ఎందుకు యేసయ్య మీకోసం ఆలస్యం చేస్తున్నాడంటే మీరేమి ఇవ్వాలి? ఏ ఫలం అంటే
ఆత్మఫలం అంటే ఏంటో తెలుసా? రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఇంకా అనేక మందిని రక్షించటమే. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఇంకొక ఆత్మను రక్షించడమే, అదే ఆత్మఫలం. ఆ ఆత్మఫలము ఎలాగ రక్షించాలి? ప్రేమతో, సంతోషముతో, సమాధానముతో, దీర్ఘశాంతముతో, దయాళత్వముతో, మంచితనముతో. ఈ వాక్యాన్ని చదువుకున్నాడు మన మాజీ సీఎం గారు. ఎవరో నవరత్నాల పథకం పెట్టాడు. ఏ పథకం అంటే ఫలాలు ఎన్ని ఫలాలు? 9 ఫలాలు. ఆయన ఏం పథకం పెట్టాడు? ఏమైపోయాడు? సీఎం అయిపోయాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసా? మత్తయి సువార్త 10:8 చదవకండి. మత్తయి సువార్త 10:8 అంటే ఏంటి? 108. ఆయన సీఎం అయిపోయాడు. వాళ్ళు ఎంత చక్కగా బైబిల్ చదువుతున్నారు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము ఒప్పుడారా అలాగా సీఎంల మొక్కలొద్దు, కానీ ఒప్పుడారా ఆత్మఫలాలు సంపాదించుకుని రేపు పరలోకానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా, అందరూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ రోజుకి నిన్ను బ్రతికించాడు తెలుసా? కరోనా టైంలో ఎంతోమంది చనిపోయారు, చచ్చిపోలేదా? ఇప్పుడు మనం బ్రతుకున్నామంటే వాళ్ళకంటే మంచోళ్ళమనా? చెప్పండమ్మా. రోడ్ల మీద ఎంతోమంది చనిపోతున్నారు. అనేక రకరకాల వ్యాధుల ద్వారా ఎంతోమంది చనిపోతున్నా దేవుడు నిన్ను నన్ను ఎందుకు బ్రతికించాడంటే ఈ సంవత్సరమైనా నువ్వు ఫలిస్తావని. స్తోత్రం చెప్తారు సార్ గట్టిగా, హల్లెలూయా. అందుకనే భక్తుడు అంటాడు, కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు, మహిమగల తండ్రి మంచి మహి తోటలో నరమో తన పుత్రుని రక్త నీరు, తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు, తన పరిశుద్ధాత్మను, తన పరిశుద్ధాత్మను. కాయవే తోట పండవే, కాయవే తోట కమ్మని కాయలు, తీయని ఫలములు, ముద్దుగా పెంచాడు, ముద్దుగా మొదలెంతో ఉంచాడు, మోడు బారిపోకు, ముళ్ళ పొదలలో కృంగి మెత్తబడిపోకు, ముళ్ళ పొదలలో కృంగి మెత్తబడిపోకు. పండ్లు కోయవాడు వచ్చి అగ్ని వేసిపోతాడు, పండ్లు కోయవాడు వచ్చి అగ్ని వేసిపోతాడు. కాయవే తోట హల్లెలూయా. ఏ ఫలము? యాపిల్ ఫలమా? ఏ ఫలమమ్మా? ఫలించావా? అంటే ప్రేమతో ఒకరిని రక్షించవచ్చు, సమాధానంతో ఒకరిని రక్షించవచ్చు, విశ్వాసంతో ఒకరిని రక్షించవచ్చు. యేసు ప్రభువారి దగ్గరికి నలుగురు పక్షవాయువు గలవాణ్ణి తీసుకుని వస్తే అక్కడ చోటు లేకపోతే ఇంటి కప్పు విప్పి సందు చేసి ఒప్పుడరా మనిషిని కిందకు దింపితే యేసు వారి విశ్వాసమును చూచి కిందోండి బాగు చేశాడు. హల్లెలూయా. అంటే ఆత్మఫలం అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము. ఈ అర్థమైందమ్మా? ఫలము మరి ఏమన్నా ఉందా? ఒక ఫలమన్నా ఉందా? ఆ ఫలములో 9 తొనలు ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఫలము ఫలిస్తావని ఆ చెట్టుని ఏం చేశాడు? నరకకుండా.
ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నారు తెలుసా? పచ్చగానే ఉన్నారు. గుళ్ళకి వస్తున్నారు, అందరికీ దేవుడు అంటే ఇష్టమే, అందరూ కానుకలు ఇస్తారు, అందరూ ప్రార్థనకు వస్తారు, అందరూ సభలకు వస్తారు, అందరూ దైవజనుని గౌరవిస్తారు, సభల్లో భోంచేస్తారు. పిల్లలు పచ్చగానే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, వ్యవసాయాలు చేస్తున్నారు, కారులు కొనుక్కున్నారు, భవనాలు కొనుక్కున్నారు, పొలాలు కొనుక్కున్నారు, బంగారాలు కొనుక్కున్నారు. అంటే ఎలా ఉన్నారు మనుషులు? ఆరోగ్యంగానే ఉన్నారు, పచ్చగానే ఉన్నారు, క్షేమంగానే ఉన్నారు, సురక్షితంగా ఉన్నారు, మంచిగానే ఉన్నారు. అప్పుడు ఆకులున్నాయి అంటారు కదా, 4 ఆకులు సంపాదించాడు, ఆకులున్నాయి కానీ ఏమి లేవు. ఇప్పుడు దేవుడికి కావాల్సింది ఏంటి? అది ఏ ఫలం? అది మా అమ్మగారు 72వ సంవత్సరం డిసెంబర్ నెల 22వ తారీఖున వారు స్వస్థత పొందారు భయంకరమైన మానసికమైన రోగంతో. 1969వ సంవత్సరం భయంకరమైన తుఫానికి మా ఇల్లు కూలిపోయింది. నా ఇల్లు కూలిపోయి ఇంటి గోడ పడుకుని నిద్రపోతున్న 5 పిల్లల మీద పడిపోతే నా పిల్లలు చనిపోయారని ఎర్రికేకలేసి పిచ్చిదైపోయింది. ఆ గోడ కింద ఉన్న పిల్లలను తీసి రక్తమడుగులో ఉన్న పిల్లలను కడిగి మా తల్లిగారికి చూపించిన మామూలు మనిషి అవల. 3 సంవత్సరాలు మా తల్లి పిచ్చిదిగా ఉంది. మా నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్గా చాలా డబ్బు, చాలా బంగారం, చాలా భూమి, చాలా ఆస్తంతా ఖర్చు పెట్టి మా అమ్మగారు ఖర్చు పెట్టారు. ఎక్కడ బాగుపడలా. భారతదేశంలో అన్ని స్థలాలకి వెళ్ళారు, అన్ని మందులు వాడారు, అన్ని ప్రయత్నాలు చేశారు, ఎక్కడ నయము కాల. అమ్మ తల్లిదండ్రులు వదిలేశారు, నాన్న తల్లిదండ్రులు వదిలేశారు. అమ్మ తోబుట్లు, నాన్న తోబుట్లు అందరూ మాకు దూరం అయిపోయారు. 5 వేస్తే నా లన్నము లేని పరిస్థితి ఏర్పడింది. ఒక తుంగ చాప మీద పిల్లలం పడుకునే వాళ్ళం. కాపలు, పాములు, తేళ్లు, జర్రులతో, ఈగల దోమలతో మేము ఉండేవాళ్ళం. స్నానాలు లేవు, బట్టలు లేవు, ఆహారం లేదు. ఆ దినాల్లో గవర్నమెంట్ హాస్టల్లో పెట్టుకోమంటే పెద్ద కులస్తుల కిందలో అవకాశం లేదని చెప్పారు. మిషనరీ హాస్టల్స్కి వెళితే ఉద్యోగస్తుల పిల్లల కిందలో చోటు లేదని చెప్పారు. అన్ని దారులు బయటపోయినాయి. ఇప్పుడున్న ప్రభుత్వ సదుపాయాలు ఆ రోజుల్లో లేవు. మా చెల్లి ఆకలేస్తాని బంధువుల దగ్గరికి వెళ్ళి గంజి అడుక్కుంటానికి వెళ్తే కళ్ళల్లో కారం కొట్టి మా ఇంటికి రావద్దన్నారు. శనిగాడి పట్టాడని, శాపం పట్టిందని, చీకటి పట్టిందని మాకేదైనా హెల్ప్ చేస్తే ఆ శని దరిద్రుడు మమ్మల్ని వదిలి వాళ్ళకు వస్తుందని చెప్పి ఆదరించేవారు ఏం చేశారంటే అవమానపరిచారు. చేరదీయవలసిన వారు చెదరగొట్టారు, ప్రేమించేవారు ద్వేషించారు. నా పాటలన్నీ దేవుని బిడ్డలారా ఈ మా యొక్క అనుభవాల నుంచే రాసిన. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. బాధించు మాటలతో బంధువులు నా మనసును గాయపరచిన, చేరదీసిన వారే శత్రువులై నా ప్రాణము తీయచూచిన, అంధకార స్థలమందు ఆపదల సుడులయందు, అంధకార స్థలమందు ఆపదల సుడులయందు ఆశ్రయించి నిన్ను వేడగా ఆదుకున్న తండ్రి యేసయ్యా. నీవే నీవే నాకున్నది, నీవే నీవే నా దిక్కు యేసయ్యా, నీవే నా దిక్కు యేసయ్యా, నీవే నా దిక్కు యేసయ్యా. దేవునికి ఒక్కసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందరూ మమ్మల్ని వదిలేశారు. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు కొట్టి చంపేస్తూ ఉంటే ఒక తల్లి ఆదుకొని ఒక దైవజనుడి దగ్గర తీసుకుని వెళ్ళారు. అయ్యా, ఈవిడి పేరు బెజవాడ బొజ్జమ్మ. వీళ్ళ హిందువులు, కాపులు, నాయుళ్ళు 3 సంవత్సరాల కింద పిచ్చి పట్టింది. ఏ మందు, ఏ వైద్యము ఈమెను బాగు చేయలేదంటే ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు మా తల్లి గారిని స్వస్థపరిచాడండి. చీకటిలో నుండి వెలుగులోనికి, ఆమేన్ చెప్పండి గట్టిగా. మరణములో నుండి జీవములోనికి, శాపములో నుండి ఆశీర్వాదములోనికి ఒక్క ఆమె బాగుపడింది. 72వ సంవత్సరం డిసెంబర్ నెల 22వ తారీఖు అయితే 23 ఉండి 24వ తారీఖున రక్షణ పొందిందండి మా అమ్మగారు. అప్పటికి మా నాన్నగారు మారలా, అత్త మామలు మారలా, తల్లిదండ్రులు మారలా, ఎవరు మారలా. ఇప్పుడు మాట కాదు, నేను చెప్పేది 53 ఏళ్ళ క్రితం. అంటే ఆమె రక్షణ పొంది ఏం చేసిందో తెలుసా? ప్రతి ఒక్కరి కొరకు దాదాపు రోజుకి 18 గంటలు ప్రార్థన చేసేది. మా తలల దగ్గరికి వచ్చి, ప్రభువా నా పిల్లలన్నీ బిడలుగా నీ పాదాల దగ్గర, నీ పాదము పనిముట్లుగా మార్చుకొని ప్రార్థన చేసింది. మా తల్లి ప్రార్థన
దేవుని బిడ్డలారా నమ్మండి, మేము 8 మంది పిల్లలం, 8 మంది దేవుని సేవలోనే ఉన్నామండి. 74 మంది మొత్తం సంతానం, చిన్న పిల్లలు తప్ప అందరూ సేవలోనే ఉన్నామండి. ఎలాగా? ఒక్క వ్యక్తి వెలిగించబడి అనేక మందిని ఏం చేయాలండి? అందుకని దీపం వెలిగించి ఎక్కడ పెట్టకూడదు? మంచం కింద. ఎందుకని? మంచం కింద పెడితే వెలిగవదు, కొంచెం కింద పెడితే చెప్పండి ఆరిపోద్దు. ఎక్కడ పెట్టాలి? ఆత్మఫలం ఏంటో తెలుసా? నువ్వు రక్షించబడ్డావు, నీ భర్తను రక్షించుకోవాలి. నువ్వు రక్షించబడ్డావు, నీ పిల్లల్ని రక్షించుకోవాలి. అలాగా. ఎందుకంటే ఎవరు నశించిపోవటం దేవునికి. ఈ రోజు నాడు చెట్టు ఉంది కానీ ఏమి లేదు, తోటలోనే ఉంది కానీ ఏమి లేదు, కాపలాదారుడు ఉన్నాడు ఏమి లేదు, నిపుణులు ఎరువు ఉంది ఏమి లేదు, నీరుంది ఏమి లేదు. దేవుడే రక్తం ఇచ్చాడు, తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. ఎలా పెంచాడంట? ఏంటండి? ఎవరు తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు, తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, చిన్నగా ఎట్లా తీయని, వీళ్ళకి అర్థం అవ్వాలి పాట. కాయవే తోట పండవే చెట్ట, ముద్దుగా పెంచాడు, ముద్దుగా ఉండదు, ముదనంతో ఉంచాడు, మోడు పారిపోకు. ముద్దుగా పెంచాడు, ముద్దుగా ఉండదు, ముదనంతో ఉంచాడు, మోడు పారిపోకు. ముళ్ళ పొదలలో కృంగి మెత్తబడిపోకు. పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు. కాయవే పండవే చెట్ట. ఏ ఫలాలు? తీయని ఫలములు, అవే ఆత్మ ఫలాలు. హల్లెలూయా. అంటే మారు మనసు పొందాలని ఏం చేస్తున్నాడు? ఒకటి ఆలస్యం. చెప్పండి, మారు మనసు పొందాలని ఏం చేస్తున్నాడు? మారు మనసు పొందిన వారు ఆత్మఫలాలు ఫలించాలి. అలాంటి చెప్పండి గట్టిగా. ఆత్మఫలాలు అనగా ఏంటి? రక్షించబడిన ప్రతి ఒక్కరు ఇంకొకరిని ఏం చేయాలి? అది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సేనాదయం పట్టినవాడు యేసుప్రభు కూడా వస్తానంటే నువ్వు రావద్దు, నువ్వు వెళ్ళి నీ స్వజనులందరికీ దేవుడు నీకు చేసిన గొప్ప కార్యములు చెప్పు. హల్లెలూయా. సమరయ స్త్రీతో ఏమన్నాడు? ఇదిగో సమరయ స్త్రీ ఉంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సేను మీకు చూపిస్తాను. హల్లెలూయా. ఏమంటే పొలమందు కాపరులకు దూత చెప్పగా వారు చూసి కన్న వాటిని విన్న వాటిని ఏం చేశారు? నువ్వు గుండెల మీద చేసుకుని చెప్పు, ఈ కూటం గురించి ఎవరికైనా చెప్పావా? చూసావా? అది మాట. మరి ఎవరికి చెప్పకపోతే ఎలాగా? వింటున్నారా? నువ్వు రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఇంకొకరిని ఏం చేయాలి? అందుకని నీ కోసం ఏం చేస్తున్నాడు? చెట్టుగా ఉన్నావు కానీ ఏమి లేవు, ఇప్పుడు ఫలం ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడోది మత్తయి సువార్త 25:5 చదవండి. మత్తయి సువార్త 25:5. 25 మత్తయి సువార్త 25. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా. ఏం చేయగమ్మా? ఆలస్యము. అందరూ నాతో చెప్పండి, పెండ్లి కుమారుడు. గట్టిగా చెప్పాలి. పెండ్లి కుమారుడు ఏం చేయగా? మన అంశం ఏంటి? చెప్పండి అమ్మా. మీరు కూటానికి రావటం ఏంటి? ముగింపు ఏంటి? పెళ్లి కొడుకు ఏంటి? చెట్టు నరకటం ఏంటి? యేసయ్య రాకడేంటి? వెరీ గుడ్. పెళ్లి కుమారుడు ఏం చేయగా? 10 మంది కన్యకలు పెళ్లి కొడుకుని ఎదుర్కొంటానికి వెళ్తున్నారు. ఎంతమంది? 10 మంది. వెళతా ఏం పెట్టుకెళ్ళారంటే దివిటీలు. చెప్పండి ఏంటి? ఇంకో చేత్తో ఆయిల్ అంటున్నారేంటమ్మా? రాదా? తెలుగు రాదా? ఓకే ఓకే, వందనాలమ్మా. ఇక్కడే కాదు, అంతా ఇలాగే. మొన్న గుంటూరులో
ఏమని పాడుతుంది అనుకున్నారు పాట? పరలోకమేన అంతఃపురం చేరాలనేన తాపత్రయం యేసుదేవర కనికరింప దారి దారి దారి. ఏంటమ్మా ఆయిల? మాది నర్సాపురం. చెప్పండి ఏంటండి? ఎప్పుడన్నా రండి ఒకసారి సరదాగా. నన్ను మేము ఇక్కడ కాదు, మీరు కూడా వస్తూ ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యగారు కూడా మా మధ్యలోనికి వస్తారు ఈ సంవత్సరం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. మాది చలవపేట. ఏ పేట? మా ఏరియాలో కొంతమంది కోయిటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారమ్మా? ఒక ఆవిడ కోయిటికి వెళ్ళి ఓ 18 నెలలు అక్కడ ఉండి వచ్చేసి పట్టపగలు నైటీ వేసుకుని, నైటీ అనేది ఎప్పుడు కట్టాలి? దాన్ని ఎప్పుడు కట్టేస్తున్నారు? అప్పుడు దాని జోలికి వెళ్ళలేను. ఇప్పుడు చచ్చిపోయి ముసలిది కూడా నైటీ అనుకోండి, వదిలేయండి అన్నారా. పట్టపగలు నైటీ వేసేసుకుని ఆవిడ ఇంటికి వచ్చిన కోళ్ళని తోలుతుంది. సలోపేట క్రోళ్ళు స్రో ఎంత తోలినా ప్రోవు మాయదారి క్రోళ్ళు స్రో. అప్పుడే పగల కోటం చూసి ఇంటికి వచ్చాను. ఏంటంటే క్రోళ్ళు అంట, ప్రోవ్ అంట, స్రో. పోనీ ఏమన్నా కొయిట్లో కలెక్టర్ గారు జాబా? తోమేయటమే కదా, తోమేయటం కడిగేయటం. ఏ క్రోళ్ళు అంట? ఏమో చెప్పండి. సలవపేట. ఇది ఏ ఊరమ్మా? అమ్మా శ్రీహరినాయుడుపేట క్రోళ్ళు స్రో అనుకో, ఎంత తోలినా ప్రో అనుకో. అమ్మా ఆయిల ఏం తీసుకెళ్ళారమ్మా? నూనె. పెండ్లి కుమారుడు ఏం చేశాడు? ఎంతమంది వెళ్ళారు? తీసుకెళ్ళింది ఏంటి? దివిటీలు. ఇంకో చేత్తో ఆయిల్ అన్నాడు. నీకు అలవాటై మరి ఆ స్పిరిట్ ఇక్కడికి వచ్చేసింది, ఈ స్పిరిట్ వెనక్కి వెళ్ళిపోద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూసారు ఎలా మారిపోయిందో వాతావరణం? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఏం చేశాడు? మన అంశం ఏంటి? చెట్టు నరకడం ఏంటి? ఏసే రాకడేంటి ఏంటి? ఎందుకు ఆలస్యం చేశాడు? అందరూ ఏం పొందాలి? పిల్లలు ఎందుకు ఆలస్యం చేశాడు? చెట్టు ఏమి ఇవ్వాలి? ఆ చెట్టు ఎవరు? నువ్వు నేనానో మనమే అంటావు, నువ్వు అంటావు. ఆ చెట్టు ఎవరు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమివ్వాలి? ఫలించాలి. అందుకనే ఆ చెట్టును ఉంచాడు, లేకపోతే ఎప్పుడో తీసి పాడేద్దాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఏం చేశాడు? ఎంతమంది కన్యకలు చేత్తో ఏం పట్టుకున్నారు? ఇంకో చేత్తో లాయిలు అన్నావు. అందా అనలేదమ్మా? ఓకే. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఏం చేశాడంటే ఆలస్యం చేస్తే 10 మంది కునికి నిద్ర అవుతున్నారు. ఏం చేస్తున్నారమ్మా? అర్ధరాత్రి వేళ. ఏ వేళ? ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతను ఎదుర్కొన్న రండి అని కేక వినబడగానే ఎంతమంది వెళ్ళారు? 5గురా? 10 మందా? 5గురా? 10 మందా? ఏది నిజం? మీరు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళేమో 5గురు అన్నారు, వీళ్ళు 10 మంది అంటున్నారా? రెండోసారి అన్నారు వీళ్ళు 10 మంది అన్నారు, వాళ్ళు 5గురు అన్నారు. 5 అన్నట్టు ఏదోటి అవుద్ది. నేను ఒక ఊరు వెళ్ళాను, ఈ రాత్రి ఏం చెప్తున్నాను మీకు తెలుసా అన్నాను. తెలుసు అన్నారు. తెలిసిన వాళ్ళకి నేనేం చెప్పనని వచ్చాను. అయ్యో బాబా అదేంటండి వాళ్ళని ఏదో అడిగి మీరు మానేస్తే ఎలా కుర్తుందండి అని పగలు నిలబెట్టాడు. ఈ పగలు ఏం చెప్తున్నాను తెలుసా అంటే రాత్రి తెలుసా అంటే చెప్పాడు. చెప్పలేదు. ఈ పూట తెలియదని చెప్పారు. తెలియని వాళ్ళకి నేనేం చెప్పనని వెళ్ళిపోయాను. మళ్ళా రాత్రి నిలబెడితే ఈ రాత్రి ఏం చెప్తున్నాను తెలుసా అంటే సగం మంది తెలుసు అన్నారు, సగం మంది. ఎంత తెలివైనడు చూడండి. నేనేమన్నానంటే తెలుసున్నవాడు తెలియనివాడు చెప్పండి అని చెప్పాను. ఇప్పుడు చెప్పండి 10 మంది 5గురా? 5గురా? 10 మంది అన్నవాళ్ళు అల్లడి అనండి, 5గురు అన్నవాళ్ళు అల్లడి అండి. అదిగోండి వందనాలమ్మా. మన ఇండియాలోకి అడిగెట్టినోడు అలాంటోడు ఎవరో. అది ఆ స్పిరిట్ పోదో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు 10 మంది నిద్రపోతున్నారు. ఎంతమంది? అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడని కేక వినబడగానే ఎంతమంది లేచారు? 10 మంది లేచి పాట పాడుతున్నారు. ఏమని? ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన. ఎందుకు నానా? నూతన యెరూషలేము యాత్ర అనగానే 5 దివిటీలు ఆరిపోతున్నాయి. వెంటనే
ఇందులో ఉన్న మీకు ఇలా ఇంగ్లీష్ ఉండేవాళ్ళేనేమో. ఇందులో ఆయిల్ పోతుండే, అందులో ఏం లేదు, ఆయిల్ లేదు. వాళ్ళ పాపం నాకులాగా మోటోళ్ళు మరటోళ్ళు చదువు లేనోళ్ళు అయి ఉండొచ్చు. రూతప్ప ఆయిల్ అయిపోయిందప్ప, కొంచెం నూనె పోయి అప్ప అంటే వీళ్ళు ఏమన్నారంటే ఇది మీకు సాలదలప్ప మాకు సాలదప్ప. మరి ఏం అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కో. అమ్మకండి వెళ్ళిపోయారు. అయ్యగారండి పెళ్ళి కొడుకు నిద్రకుంటానికి వెళ్ళాం. మీరంటే మాకెంతో ప్రేమ ప్రాణం, నువ్వు లేకపోతే మేము బతకలేమండి అయ్యగారు. పెళ్ళి కొడుకు నిద్రకుంటానికి వెళ్ళాం. ప్లీజ్ గివ్ ఆయిల్ అన్నారు. నా దగ్గర ఎక్కడదమ్మా, ఈ ఊరు వెళ్ళిపోండి, జిఏ పాల్ గారి దగ్గర ఉంటుంది. అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారు పెళ్ళి కొడుకు నిద్రకుంటానికి వెళ్ళాం, కొంచెం నూనె పోతారండి. మొన్నేనమ్మా 4-5 మొన్న 4-5 ఉన్న నూనె అంతా. మరి ఏం చేయమంటారు? మీరు నరసాపురం ఆ షాపు దగ్గరికి వెళ్ళండి. నరసాపురం ఏ షాపు? వాళ్ళు వచ్చి నూనె కొనుక్కుండగా ఈ లోపల పెళ్లి కొడుకు సిద్ధపడిన అని తీసుకుని లోపల వచ్చి తలుపేశాడు. అయ్యగారండి ఎవరమ్మా? మేరీ సిస్టర్నే. ఎవరో? రూతమ్మనే. ఎవరో? గుళ్ళో ఫస్ట్ ప్యాన్ ఇచ్చాను నేనే. తలుపుతి ఏ ప్యాను? తలకాయ మీద మా ఆయన పేరు లేదా? ముగ్గురు పిల్లల పేర్లు 3 రేఖల మీద తలుపుతే. పెళ్ళి కొడుకు అన్నాడు, మీరెవరో నాకు ఎందుకని? పెళ్ళి కొడుకు ఏం చేశాడు? ఆ బుద్ధి లేనోళ్ళు బుద్ధి ఉన్నవాడిని చూసి బుద్ధి తెచ్చుకుంటారని పెళ్ళి కొడుకు ఆలస్యం చేస్తే, ఆ బుద్ధి లేనోళ్ళు సిద్ధపడతారని, అప్పుడు బుద్ధి లేనోళ్ళు బుద్ధి ఉన్న చూసి సిద్ధపడతారని పెళ్ళి కొడుకు ఆలస్యం చేస్తే, ఆ బుద్ధి లేనోళ్ళు బుద్ధి ఉన్నవాడిని చూసి నూనె సంపాదించుకుంటారని పెళ్ళి కొడుకు ఆలస్యం చేస్తే, వాళ్ళందరూ కొనికి ఏం చేస్తున్నారు? ఇది క్రైస్తవుడు నిద్రపోయే సమయం కాదు. అందుకని పౌలు అన్నాడు, మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకునే వేళ అయినదని తెలుసుకొని అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకోండి. ప్రభు చెప్తున్నాడు, మీరు శోధనలో పడకుండా ఉండాలి అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు 430 ఏళ్ళు శాపాన్ని భరించడానికి కారణం ఎవరో తెలుసా? అబ్రాము గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో పిల్లరా ఆ బలి అర్పించమన్నాడు. 3 ఏళ్ల పెయ్య, 3 ఏళ్ల మేక, 3 ఏళ్ల పొట్టేలు, ఒక తెల్లగోవ, ఓ పావుర పిల్ల నా దగ్గర తీసుకురా, వాటిని అర్పించు, బలి అర్పించు అంటే అప్పుడు తీసుకొచ్చాడు. కానీ అప్పుడు బలి వేసాడు. కానీ దేవుడు తెమ్మన్నది 5, తెచ్చింది 3. పిల్లలు తెచ్చింది 5, కట్ చేసింది 3. నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఏ నిద్ర? గాఢ నిద్ర. అందుకనే ఆ తర్వాత చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పాపంలోకి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలుడు 430 ఏళ్ళు శాపంలోకి వెళ్ళిపోయారు. విన్నారు? యోనా ఎందుకు సముద్రంలో పడిపోయాడు? వాడు అడుగు భాగాన్ని ఏం చేస్తున్నాడు? నిద్ర. సంసోను ఎందుకు మరణించాడు? దేనిళ్ళ తొడల మీద ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. వింటున్నారా? బైబిల్ చెప్తున్న మాట. అందుకనే ఊరి అంటాడు, రాజా గుర్రములు, రథములు, మేడలు, మిద్దెలు, ధనము, ధాన్యము, గాదులు, సిరి సంపదలు నీకిస్తే, గొర్రెల దొడ్డులో ఉన్న నీవు, గొర్రెల వెంబట తిరిగే నిన్ను, పొలాల్లో, డొంకల్లో, డొర్రలో, చెట్లలో, పుట్లలో, వాగుల్లో ఒక సాధారణమైన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిపించి దేవదారు మ్రాణులతో కట్టిన నగరంలో పెట్టాడే. గుర్రముల, రథముల, మేడల, మిద్దెలు, ధనము, ధాన్యములు నీకిచ్చాడే. రూబేను, షిమ్యోను, యోదా, జబులోను, ఇశ్శాఖరు, దాను, గాదు, ఆషేరు, నప్తాలి, ఎఫ్రాయిం, మనష్షా, బెన్యామీను గోత్రాలకు చక్రవర్తిగా చేస్తే, మందసము, యోబాబు సైన్యము ఇదిగో వసంత కాలమందు యుద్ధము చేస్తున్న వేళలో యుద్ధములో పోరాడుతూ ఉంటే, ఇదిగో యుద్ధము చేయవలసిన నీవు, యుద్ధములో గెలుపు కోసం ప్రార్థించవలసిన నీవు, తినమని, త్రాగమని, భార్యతో పండుకోమని నన్ను పిలిపించావు. ఇది తినటానికి, పండుకుంటానికి ఇది సమయమా? ఇది క్రైస్తవుడు నిద్రపోయే సమయము, సిద్ధపడే సమయం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మందసము నీ ప్రజలు గుడారములో నివసిస్తుండగా, యోబాబు నీ సేవకులు దండులో నుండగను, తినుటకు త్రాగుటకు భార్యతో పండుకొనుటకు ఇది సమయమా
సమయమాయని ఆనాడు ఊరియా దావీదునడిగాడు. ఈనాడు నిన్ను కూడా ప్రభు అడుగుచున్నాడు. ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు, ఎటు చూచినా దోపిడి దౌర్జన్యాలు, ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు. ఓ సోదరా, ఓ సోదరి, అక్కడ గుర్తులని తెలుసుకోవా. తినుటకు త్రాగుటకు ఇది సమయమా, తినుటకు త్రాగుటకు ఇది సమయమా. ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు. చప్పట్లు కొట్టండి, స్తోత్రం ప్రభువా, యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టండి. మందసముని ప్రజలు గుడారంలో నివసిస్తుండగా యోబాబు నీ సేవకులు దండులో నుండగను. మందసముని ప్రజలు గుడారంలో నివసిస్తుండగా యోబాబు నీ సేవకులు దండులో నుండగను. తినుటకు త్రాగుటకు దావీదా భార్యతో పండుకొనుటకు, తినుటకు త్రాగుటకు భార్యతో పండుకొనుటకు ఇది సమయమా, ఇది సమయమాయని ఆనాడు ఊరియా దావీదునడిగాడు. ఏమడిగాడు ఒక పనివాడు? ఒక చిన్న పనివాడు ఏమడిగాడు? మందసము యోబాబు సైన్యము యుద్ధములో ఉంటే యుద్ధములోంచి పిలిపించి తినమని త్రాగమని భార్యతో పండుకోమంటున్నాం. ఇది తినటానికి పండుకుంటానికి ఇది సేవకుడు, దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు నిద్రపోయే సమయము కాదు, సిద్ధపడే సమయం. ఆలయమేలే. ఎందుకు పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడంటే వాళ్ళు సిద్ధపడతారని. ఎందుకు దేవుని బిడ్డలారా యజమానుడు ఆ చెట్టుకు గడువిచ్చాడంటే అదేమి వాళ్ళని. ఎందుకు మనకు అవకాశం ఇచ్చాడంటే అందరూ ఏం పొందాలని. అది దేవుని బిడ్డలారా, ఇది ఏదో ఓపులారా ఏదో ఒక జాతరలాగా, ఒక సంబరంలాగా, ఒక ఈవెంట్ లాగా, ఒక ప్రోగ్రాం లాగా రాత్రి బాగానే చెప్పారు వదిన, ఈ రాత్రి బాగానే చెప్పారు, దీనివల్ల ఉపయోగం లేదు. కొంతమందికి అలవాటు అయిపోద్ది ఇది, కొంతమందికి ఇది ఏమైపోద్ది అని మామూలు అయిపోద్ది. చాలా కూటాలకు వెళ్తారు, అప్పుడు చాలా ప్రసంగాలు ఏంటారు, మామూలే. ఒక మంచి చాకిరేవు బండ కింద పెద్ద కప్ప ఉంటుంది. ఎంతమ్మా చెప్పండమ్మా, వానాకాలం బెక్క అంటూ చిన్న కప్ప వెళ్తుంది దాని కిందకి. అటు పొద్దుటే వచ్చి ఆ బండ మీద బాధేస్తాడు దుప్పటి దెబ్బలు బాబాయ్ 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 అంటది జూనియర్ కప్ప. ఆ సీనియర్ కప్ప అంటది కంగారు పడికే బుల్లి జూనియర్ కప్ప. ఆడు రోజు వస్తాడు, ఒక గంట బాధేసి వెళ్ళిపోతాడు.
నిన్న ఒక ఆయన వచ్చాడు, గంట బాధేశాడు. ఇవాళ ఒక ఆయన వచ్చి గంటన్నర బాధేస్తాడు. మళ్ళీ సంవత్సరం దాకా కంగారు పడకే, కప్ప అలవాటు అయిపోద్ది, వాతమైబడిన స్వభావం. దేవుని బిడ్డలారా, ఇది మామూలే, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఏదో ప్రార్థనకి ఏదో కోటాలు జరిగి రమ్మన్నారు, వెళ్ళాం. దీనివల్ల ఉపయోగం లేదు. ఎందుకు ఈ సభలంటే, ఈ సభల వెనకాల మర్మం ఏంటంటే దేవుడు నిన్ను రక్షించాలని. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యెషయా గ్రంథం 30:18 చదవండి ఒకసారి. తల్లి, యెషయా గ్రంథం 30:18 రండి. ఎందుకు ఆయన ఆగమనం ఆలస్యమవుతుందో ఒకసారి చూద్దాం. కావున మీ యందు దయ చూపవలెనని. నీ యందు ఏమి చూపవలనని? దయ అందరూ చెప్పండి. నీ యందు ఏం చూపాలని? దయ చూపవలనని యెహోవా ఏం చేస్తున్నాడో? ఆలస్యం చేస్తున్నాడు. నిన్ను కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడా? ఎందుకు ఆగిపోయాడు తెలుసా? ఇదిగో దేవుని బిడ్డలారా, ఓ పిల్లారా, 1950 క్రితం వస్తానన్న ఆయన 1950 క్రితం ఇదిగో వస్తాను ప్రకటన గ్రంథంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్న ఆయన రాకుండా మాన్తాడా? విన్నారా? వస్తానన్నా యేసు రాకమాంతాడు, వస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఎందుకు? అది అబద్ధమా? కాదు, నువ్వు రక్షణ పొందాలని. అది అబద్ధమా? కాదు, నువ్వేమి ఇవ్వాలని. ఫలము రెండో ఫలం, ఆత్మఫలం. అంటే మారు మనసు పొందాలి ఒకటి. రెండవది మారు మనసు పొందినాడు మెట్టేంటి? ఆత్మఫలం. ఓ పిల్లారా, ఆత్మఫలం పొందినాడు మూడో బిట్టేంటి? మెట్టేంటండి? పరిశుద్ధాత్మ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ ఆత్మ? ఈ పరిశుద్ధాత్మ నూనె సంపాదించుకోవాలి. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా. రేపు సంఘం ఎత్తబడాలంటే అందరూ ఏం పొందుకోవాలి చెప్పండి అమ్మా? బంతి నేలకేసి కొట్టినప్పుడు అది ఎగరాలంటే బంతిలో ఏముండాలి? పరిశుద్ధాత్మ గాలి ఉంటే రేపు యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడతా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తబడాలంటే సిద్ధపాడుమా ఓ సంగమా, ఓ సంగమా, నా సంగమా, షారోను పొలములో పూచిన పుష్పమా, అగాధ లోయలో దాగిన పద్మమా, ప్రియ సంగమా, నా సంగమా, ఓ సంగమా, నా సంగమా, షారోను పొలములో పూచిన పుష్పమా. హల్లెలూయా చెప్పండి సార్ గట్టిగా. సిద్ధపడాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ సిద్ధపడాలంటే ఏం పొందుకోవాలి? ఆత్మ పొందుకోవాలి. అందుకని ఆదివారం నాడు కన్నా మిగతా రోజుల్లో చర్చిలో ప్రార్థన పెడతారు. ఏ రోజమ్మా? శుక్రవారం, నెక్స్ట్ శనివారం, బుధవారం. ఎందుకని? ఆదివారం అంతా హౌస్ఫుల్లే, మందిరం చాలదో. జరుగమ్మా, మీరు స్టేజ్ మీదకి వెళ్ళిపోండి అమ్మా, చోటు చాలదు, అన్ని మందిరాలు చాలు. ఎన్ని మందిరాలు మార్చినా, ఎంత పెద్దది కట్టినా అందులో ఫుల్ అయిపోతారు. ఎందుకని? ఆశీర్వదించిన ఆయన, దీవించిన ఆయన, నింపున ఆయన, పంపున ఆయన, దింపించిన ఆయన. నింపు పంపు, నింపు పంపు, నింపుము దేవా, పంపుము దేవా. ఏ రోజు వాళ్ళు? ఆదివారం. నింపు పంపు, నింపు పంపు. మన గుంటూరులో కాడు దెమ్మరించిన ఏంటి ఇలా గొడవ అవుతుంది ఏంటో గుళ్ళని చూస్తున్నారు, తొంగి చూస్తున్నారు. ఏంటమ్మా గొడవ అవుతుంది ఏంటని? ఏంటమ్మా అన్నాను. దెమ్మరించి అంటున్నాం ఏంటి? దీవెనలండి పేటర్ గారండి. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నామమ్మా గుడికానని. ఇదే తొలి రోజు బావా అంది. తొలి రోజు నాడే దెమ్మరించేయాలమ్మా. 36 ఏళ్ళ నుంచి బద్దలైపోతుందమ్మా నా గుండె. పగలో రాత్రి బాదుకుంటున్నాను బాబు. నా మీదే దిమ్మరించలేదు, నీ మీదేం దిమ్మరెత్తాడు. నా కారు ఎక్కించి నరసాపురం బంగాళాఖాతం నేను ఒగ్గేస్తాను. ఏం చేస్తాను? నేను సముద్రంలో ఒగ్గేస్తాను. ఇద్దరు వదిలిపోతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక వచ్చినండి ఏం చేసేయాలి దేవుడు? ఇంకా యేసుబాబుకి ఏం పని ఉండదో. ఆదివారం అంతా అదే. మరి శుక్రవారం మా అయ్యగారు ఒక్కరే యెహోవా నా బలమా అని ఆ గుమ్మం చూస్తాడు, ఈ గుమ్మం చూస్తాడు. ఏ గుమ్మం నుంచి ఏ బలం రాదు, ఆయన బలం ఆయనే. స్తోత్రం చెప్పండి. ఆ శుక్రవారం బుధవారం వచ్చి కనిపెడితే దేవుని ఆత్మ నిన్ను తాకుతుంది. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిసం పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మను వరమును నువ్వు పొందుకుంటావు. ఆత్మ లేనివాడు నావాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా,
హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. వారు ఏం చేశారండి? కునికి ఏం చేస్తున్నారండి? నిద్ర. ఆ కునికి నిద్రపోయే బుద్ధి లేని కన్యకగా నీవు నేనున్నానా? ఫలించని అంజూరపు చెట్టుగా ఉన్నావా? నువ్వు ఫలించాలని ఈ కూటం. ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వు సిద్ధపడతావని కూటం, నువ్వు ఇప్పుడు రక్షణ పొందుతావని కూటం. కనుక నువ్వు నిర్లక్ష్యం చేయదు. అందుకని పౌలు అన్నాడు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేశారు. ఆ చెట్టు అనగా ఒక క్రైస్తవుడే. ఒప్పులరా ఆ బుద్ధి లేని కన్యకలు, ఒప్పులరా వాళ్ళు గుడికెళ్ళిన వాళ్ళే, మారుమనసు ఉన్న వాళ్ళే, కానీ ఏమి లేదండి, సిద్ధపాటు లేదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వినండి, 1986 చిలకలూరిపేటలో 5 యవనస్తులు ఒక ఆర్టీసీ బస్సును ఆపి పెట్రోల్ వేసి అంటించేశారు. 22 మంది సజీవ దహనం అయిపోయారు. అన్నం ఉడికినట్లుగా కొద్ది చచ్చిపోయారు. వాళ్ళని పట్టుకుని రాజమండ్రి జైలు వేశారు. 22 మందిని చంపిన వీళ్ళ ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలన్నారు. ఉరి ఖరారు చేశారు. రేపు ఉరి తీస్తామనగా మీ ఆఖరి కోరిక ఏంటో కోరుకోమన్నారు. అప్పుడు 5 ఒకటి అడిగారు, బాప్తిస్వం కావాలని అడిగారండి. అక్కడ దైవజనుడి చేత బాప్తిస్వం ఇప్పించారు 5. జైలు సూపరింటెండెంట్ గారి ఫోన్ వచ్చింది, ఆ 5 ఉరి వాయిదా వేయండి అని చెప్పండి గట్టిగా. కొన్ని రోజులకి శిక్ష వేశారు. ఆ శిక్ష పూర్తి అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు. వాళ్ళని అడుగుతుంటే ఏం చెప్పారు తెలుసా? యేసయ్య రాకడ ఆలస్యం అవ్వబట్టి మేము రక్షించబడ్డాము. హల్లెలూయా. శ్రీమతి ఇందిరాగాంధీని 3 సిక్కులు చంపేశారు. ఆ చంపిన వారిని జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత దేశ ప్రధానిని చంపటం అన్యాయమని ఉరిశిక్ష వేశారు. దేవుని బిడ్డలారా, రాష్ట్రపతి క్షమాభిక్ష అడిగినా క్షమించలేదు. ఉరి తీస్తామనగా మీ కోరిక ఏంటో కోరుకంటే ఒకళ్ళు ఒకటి కోరుకున్నారు, ఇంకొకటి కోరుకున్నారు. బలవీర్ సింగ్ అని సిక్కు మతస్థుడు పరిశుద్ధ గ్రంథం అనే బైబుల్ కోరుకున్నాడు. బైబుల్ చదివాడు, ప్రార్థన చేసుకున్నాడు. చంపేస్తారని సిద్ధపడ్డాడు. నేను చేసింది తప్పని ఒప్పుకున్నాను, నన్ను క్షమించలేదు అన్నాడు. అయితే కొంతకాలానికి ఉరి వాయిదా పడ్డది. శిక్ష పూర్తి అయిపోయిన తర్వాత బయటకు విడుదల చేస్తే వారిని అడిగితే చెప్పింది ఏంటంటే, యేసయ్య రాకడ ఆలస్యం అవ్వబట్టి నేను రక్షించబడ్డానన్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, 1972 సంవత్సరం డిసెంబర్ నెల 22వ తారీఖున మా తల్లి గారిని దేవుడు రక్షించాడు. 21న గనక రాకడొస్తే మా కుటుంబం అంతా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. ఆయన రావటం ఆలస్యం చేయటం వల్లే ఏమయ్యా మేము రక్షించబడ్డాం. ఈ రోజు నాడు తమ్ముడా చెల్లి 36 సంవత్సరాలైంది నేను రక్షించబడి. నేను దేవుని బిడ్డ నా యవన జీవితాన్ని 22 వయస్సులో నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి నేను దేవుని సేవలోనికి వచ్చాను. నేను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తానని గ్యారెంటీ ఉంది. నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో, ఎంత బంగారం ఉందో, ఎంత ఆస్తి ఉందో నాకు తెలియదు. ఇదిగో ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకునే వాళ్ళారా, మీ జీవం ఏ పాటిది? అంతలో కనబడి కొంతలో మాయమైపోయే ఆవిరి. ఏంటండి ఎలాంటిదండి? ఆవిరి. ఏంటన్నారా? నీడ లాంటిది, త్రాచు మీద ధూళి లాంటిది. విన్నారా? ఎంత స్థిరుడైనను కేవలం ఒట్టి ఊపిరి లాంటిది. ఇలాంటి జీవితం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించి సుఖానుభవం ఎరుగకయు తగిన రీతిగా సమాధి చేయబడకయు ఉండిన వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతియే మేలు అని బైబిల్ చెప్తుంది. అందుకని సొలొమోను అన్నాడు, దుర్దినము రాకముందే. ఏ దినం? ఇప్పుడు ఆ చెట్టుకి ఏ దినం వచ్చింది? తీసేయమన్నాడు. ఏ దినం అది? ఏమండి, అప్పుడరా బుద్ధి లేని కన్యకులు విడవబడ్డారు. ఏ దినం అది? చెప్పండి అమ్మా. దుర్దినం. నయోమికి ఏ దినం? నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను ఏమని పిలవమంది? కారణం దుర్దినం. అప్పుడరా దుర్దినం వచ్చింది కాబట్టి పెనిమిటిని పోగొట్టుకుంది, దుర్దినం వచ్చింది కాబట్టి కొడుకులు పోగొట్టుకుంది. అప్పుడరా తప్పిపోయిన కుమారుడికి ఏ దినం వచ్చింది? ఇదిగో తండ్రి, పరలోకమందున దేవునికి నీకు విరోధముగా నేను పాపం చేశాను, ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను. కొడుకుగా కాదు, చెప్పండి, కూడివాడిగా. ఏ దినం అది? ఇదిగో సొలొమోను దుర్దినము రాకముందే. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు. సంవత్సరము రాకముందే
తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రమునకు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఈ రాత్రి మనం ఎవరిమైనా సరే దేవుని బిడ్డలారా, మన విలువైన ఆత్మ రేపు నిత్య రాజ్యములోనికి వెళ్ళాలంటే స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ ఏం పొందాలి? రక్షణ. చెప్పండి, ఏం పొందాలి? నమ్మి బాప్తిసం పొందినవాడు ఏమవుతాడు? అది. రెండవది, రక్షణ పొందినవాడు ఏం పొందాలి? ఏం ఇవ్వాలంటే ఆత్మఫలాలు ఫలించిన వాడు చెప్పండి పరిశుద్ధాత్మ శక్తిని సంపాదించాలి. ఆ శక్తితో ప్రియులారా కడవరకు కాపాడుకున్నవాడు యేసయ్య వచ్చినప్పుడు వాళ్ళను ప్రియులారా ఆయనున్న స్థలానికి తీసుకుని వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకా ఈ అనుభవాల్లో ఏ అనుభవంలో నువ్వు ఉన్నావు? మొదటి అనుభవంలో కూడా లేవా? రెండవ అనుభవంలో కూడా లేవా? మూడవ అనుభవంలోనికి కూడా లేవా? ఇదిగో ఏదో ఒక అనుభవంలోనికి, అసలు ఏ రక్షణ అనుభవం లేదా? ఈ రాత్రి యేసే నేను పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసే నేను రమ్మంటున్నాడు. 99 మంది నీతిమంతుల కంటే చెప్పండి ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ప్రభు సంతోషిస్తాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ లేచి నిలబడండి. నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికేదని ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికేదని, నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికేదని. ఎవరో కళ్ళు తెరవద్దు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికేదని. మళ్ళీ అనండి. నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికేదని. నోరు తెరిచి యేసయ్యను ఎవరు తెరవద్దు. ఆ బుద్ధి లేని కన్యక నేనే, ఆ ఫలించిన అంజూరపు చెట్టు నేనే, ఆ రక్షణ పొందిన వ్యక్తి నేనే. స్తుతి. స్తోత్రం. నడక. చచ్చియుంటి నేను, చుట్టబడి నేను, పేద వస్త్రములతో బండరాతి చచ్చియుంటి నేను, చుట్టబడి నేను, పేద వస్త్రములతో కానలేదు నిన్ను, కానరాదు గమ్యం, లేదు నీదు స్వరము నాకు బ్రతుకు నీయం. కానలేదు నిన్ను,